హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? ఇవాళ కారం పూరి చేస్తున్నాను. చాలా బాగుంటాయి ఇవి. ఇది తొందరగా అయిపోయే ఒక స్నాక్స్ రెసిపీ అండి. చాలా బాగుంటుంది, క్రిస్పీగా ఉంటాయండి. ఇంకా లేట్ చేయకోకుండా ఎలా చేయాలో ప్రాసెస్లో చూసేద్దాం. ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు మైదా పిండి వేసుకొని, కప్పు మైదా పిండికి హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఒక స్పూన్ కారం వేసుకున్నానండి. ఇవన్నీ కలుపుకోవాలి. మంచిగా ముద్దలు లేకోకుండా మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకొని ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలండి. ఇలా కొన్ని వాటర్ పోసుకుంటూ మంచిగా పిండి కలుపుకోవాలి. మనం గోధుమ పిండి ఎలా కలుపుకుంటామో అలానే కలుపుకోవాలి. ఈ పిండి నానాల్సిన అవసరం లేదండి. అప్పటికప్పుడు పూరీలు చేసుకోవచ్చు. చూసుకుంటూ వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. మంచిగా ముద్ద వచ్చేటట్టుగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలి. మెత్తగా రౌండ్గా చేసుకుంటూ మంచిగా కలుపుకోవాలి. చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. సేమ్ ఇలా నేను చూపించే విధంగా కలుపుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకొని ప్యాన్ పెట్టుకుందాం. డీప్ ఫ్రై సరిపోయేంత ఆయిల్ పోసేసుకోండి. టీ అలవాటు ఉండే వాళ్ళు ఈ పూరీలు టీతో పాటు పెట్టుకొని తింటే ఇంకా బాగుంటుంది. మామూలుగా కూడా తిన్నా కూడా సూపర్గా ఉంటాయి. ఇందాక కలిపి పెట్టుకున్నాం కదండి, ఆ పిండిని తీసుకొని చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. నేను చూపించే విధంగా చేసుకోండి. అన్నీ ఇలా చిన్న బాల్స్ చేసుకోండి. మనం పూరీకి ఎలా చేస్తామో అలా చేసుకోవాలండి. సేమ్ పొడి పిండిలో అద్దుకొనేసి పూరీలాగా తిక్కుకోవాలి. పూరీలాగా మందంగా చేసుకోకూడదండి, కొంచెం పల్చగా చేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిందో లేదో చూసేద్దాం. ఇదిగోండి, హీట్ ఎక్కింది. ఇప్పుడు ఒక్కొక్క పూరీని వేసుకొని రెండు వైపులా కాల్చుకోవాలండి. పూరీలు మనం ఎలా కాల్చుకుంటామో అలానే అండి, సేమ్ అంతే. ఇట్లనే పూరీలన్నీ కాల్చేసుకోవాలండి. ఇంతేనండి, సింపుల్ రెసిపీ కారం పూరి రెడీ అయిపోయినట్టే. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ట్రై చేసి కామెంట్ ద్వారా చెప్పండి.